నెగటివ్ కామెంట్స్ కూడా షేర్ చేశారు. అంత ఇదంతా ఫేక్, అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఎవరు స్టిచ్ చేయరని. కస్టమైజేషన్ ఎట్ ది బెస్ట్ ప్రైస్ ఉంటది అనమాట. ఏమనుకుంటారంటే మాకు బ్లౌజ్ ఎక్కువ బడ్జెట్ లేదు, వాళ్ళు ఆ బుటాస్ వేయడానికి దానికి ఛార్జ్ వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. 30 రూపీస్ కన్నా అండర్ బడ్జెట్ ఇంకేముంటుంది. మనకు వైజాగ్ వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు విజిట్. నెక్ ఏరియాలో ఇలా ఉంటది అనమాట అయితే. అండ్ సో ఇది చూడండి, మోతీస్ తో బాల్ చైన్ తో ఇంకా ఎంబ్రాయిడరీతో ఫుల్ గా వర్క్ అయితే ఎంత బాగా చేశారో చూడండి. అండ్ నేను గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. జనరల్ గా మీ కామెంట్స్ కి రిటర్న్ కామెంట్ పెడుతూ రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. బట్ ఈ రోజు ఈ వీడియోలో మీ కామెంట్ కి రిటర్న్ రిప్లై అనేది ఈ వీడియోలో అయితే ఇవ్వబోతున్నాను. అర్థం కాలేదు కదా? సో రీసెంట్ గా నేను రాణి డిజైనర్ బొటిక్ సంబంధించి ఒక వీడియో అయితే షేర్ చేశాను అనమాట. నా రివ్యూ, నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేశాను. సో అక్కడ నేను స్టిచ్ చేయించిన బ్లౌజెస్ గురించి చూపించి రివ్యూని షేర్ చేశాను కదా. కొంతమంది కామెంట్స్ లో ఇక్కడ బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేస్తారా, ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్స్ మాత్రమే చేస్తారా, లేదంటే ఇంకా డిఫరెంట్ గా ఏమేం చేస్తారు అనేది క్లియర్ గా షేర్ చేయండి అని అడిగారు కదా. సో ఈ రోజు మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఈ వీడియోలో అయితే దొరికేస్తుంది. అండ్ నేను చూపించినట్టుగా రాణి డిజైనర్ బొటిక్ లో బెస్ట్ ప్రైస్ మాత్రం మనకి ఇస్తారు. కస్టమైజేషన్ ఎట్ ది బెస్ట్ ప్రైస్ ఉంటది అనమాట. సో చాలా వరకు బొటిక్స్ మీరు విజిట్ చేసే ఉంటారు, కానీ ఎక్కడ కూడా ఈ ప్రైస్ లో చూసుండరు. అండ్ ఇంకొంతమంది నెగటివ్ కామెంట్స్ కూడా షేర్ చేశారు, ఇదంతా ఫేక్, అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఎవరు స్టిచ్ చేయరని. ఆ కామెంట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో జనరల్ గా చూసే ఎవరైనా కూడా నమ్మటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. అంటే బయట మార్కెట్ లో ఇంత ప్రైస్ కి స్టిచ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ కి ఎందుకు స్టిచ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో రాణి గారు ఆ బొటిక్ ఓనర్ అన్నమాట. సో తను వచ్చేసి ప్యాషన్ తో తను ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి చాలా రీజనబుల్ గా ఇస్తారు. తనేం పెద్ద ప్రాఫిట్స్ కోసమనో లేదంటే కమర్షియల్ గా స్టార్ట్ చేయలేదు. జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ తను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇలా అయితే ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంతకు ముందు వరకు కూడా తను ఇంట్లోనే ఉండి ఈ వర్క్స్ అన్ని చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు బొటిక్ స్టార్ట్ చేశారు రీసెంట్ గా. ఎందుకంటే తనకి కొంచెం కస్టమర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి సింగిల్ గా హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి వర్కర్స్ ని పెట్టి తను కొంచెం బొటిక్ అయితే స్టార్ట్ చేశారనమాట. లొకేషన్ ఎక్కడ అని చాలా మంది అడిగారు. ఈ బొటిక్ లొకేషన్ వచ్చేసి మనకి మరిపాలెంలో ఉంటదన్నమాట. మరిపాలెం రైల్వే స్టేషన్ కి పక్కనున్న మెడ్ ప్లస్ దగ్గరే ఉంటదన్నమాట. సో నేను తన నంబర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా అడిగింది ఓన్లీ బ్లౌజెస్ వర్క్ చేస్తారా, ఇంకా ఏమైనా కస్టమైజ్ చేస్తారా అని అడిగారు. ఇక్కడ ఓన్లీ బ్లౌజెస్ కాదండి, అన్ని రకాల అవుట్ఫిట్స్ కూడా మీకు కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంటది. అంటే లైక్ ఒక బొటిక్ లో ఏదైతే మనకి కస్టమైజేషన్ కానీ స్టిచ్చింగ్ కానీ అవైలబుల్ గా ఉంటుందో అటువంటి ఐటమ్స్ అన్ని, అటువంటి కస్టమైజేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటది. అండ్ ఇంకొంతమంది అడిగారు ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారా లేదంటే మగ్గం వర్క్ కూడా చేస్తారా అని అడిగారు. ఇక్కడ ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ కాదండి, మగ్గం వర్క్ కూడా చేస్తారనమాట. ఆల్ టైప్ ఆఫ్ వర్క్స్ అట్ రీజనబుల్ ప్రైస్ అలా చేస్తారనమాట. అండ్ మీకు అడిగారు కాబట్టి నేను మీకు ఈ వీడియోలో ఒకటి అవుట్ఫిట్ కూడా నేను కస్టమైజ్ చేయించుకున్న అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది కదా ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఉంటాయి, ఎలా కస్టమైజేషన్ ఎలా ఉంటది, వర్క్ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా చూపిస్తాను. సో చూడండి. రీసెంట్ గా మనకి బాగా వినిపిస్తున్న పేరు స్పేస్ సిల్క్ కదా. సో ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఈ స్పేస్ సిల్క్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా ఈ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రికే, ఎక్కడ విన్నా ఎవరి నోట్ నుంచి విన్నా ఈ పేరే వినిపిస్తుంది. అండ్ కామెంట్స్ లో కూడా నేను రీసెంట్ గా వీడియో షేర్ చేసేటప్పుడు ఏదో ఒక వీడియోలో కామెంట్ కూడా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎక్కడ రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటది షేర్ చేయండి అక్క అని కూడా అడిగారు. సో అది కూడా నేను వీడియో షేర్ చేశాను. SVL లో మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎక్కడ వైజాగ్ లో ఎక్కడ తక్కువ ప్రైస్ కి దొరుకుతుంది అనేది. సో బయట మనకి 1500 2000 అలా ఉంటే గనక నేను వీడియో షేర్ చేశాను కదా, అక్కడ మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ విత్ కస్టమైజ్డ్ బ్లౌజ్ పీస్ అనమాట. సో అంటే విత్ వర్క్ బ్లౌజ్ పీస్ అనమాట. డిజైనర్ బ్లౌజ్ పీస్ మనకి జస్ట్ 1080 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. సో అది కూడా నేను షేర్ చేశాను. సో ఆల్మోస్ట్ మీ కామెంట్స్ అన్నిటినీ నేను సీరియస్ గా తీసుకుని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఈ రోజు ఇది కూడా వన్ సచ్ కైండ్ ఆఫ్ వీడియో అండ్ చూపించేస్తాను. ఇదిగోండి, నేను ఈ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఇలాగా నేను కుర్తీ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. జనరల్ గా స్పేస్ సిల్క్ అనగానే మనం శారీస్ చూస్తూ ఉంటాము, లేదు అనుకుంటే
లాంగ్ ఫ్రాక్స్ చూస్తూ ఉంటాము, అది కూడా ప్లెయిన్ గా చూస్తూ ఉంటాము. బట్ ఏంటంటే నేను స్పేస్ సిల్క్ లోనే కొంచెం డిఫరెంట్ గా నాకు ఒక డిజైనర్ పీస్ లాగా కస్టమైజ్ చేయమని జస్ట్ వాళ్ళకి నా ఐడియా చెప్పాను అంతే. సో తను నాకు ఈ అవుట్ఫిట్ అయితే స్టిచ్ చేసి ఇచ్చారనమాట. సో చూడండి మనకి ఇలాగా నెక్ ఏరియాలో ఇలా ఉంటది అనమాట వర్క్ అయితే. అండ్ ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఆ షైన్ చూస్తేనే ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది చూడండి మోతీస్తో బాల్ చైన్తో ఇంకా ఎంబ్రాయిడరీతో ఫుల్గా వర్క్ అయితే ఎంత బాగా చేశారో చూడండి. అండ్ నేను కలర్ కూడా జస్ట్ లైట్ అండ్ నాకు ఈ బేబీ పింక్ కలర్లో అవుట్ఫిట్ కావాలి అని చెప్పాను. అండ్ వర్క్ వచ్చేసి తను ఇలాగా కాంట్రాస్ట్ లో అయితే నాకు చేసి పెట్టారనమాట. చాలా చాలా బాగుంటది. ఈ అవుట్ఫిట్ నేను నా బర్త్డే కోసం కస్టమైజ్ చేయించుకున్నాను. యాక్చువల్ గా ఇందులో మీకు కావాలనుకుంటే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేసి దానిపైన కూడా మనకి ఇలా వర్క్ కస్టమైజ్ చేస్తారు. మీకు ఏ ప్యాటర్న్ కావాలా అంటే సేమ్ ఇలాగే అని కాదు, ఎందుకంటే నేను మై చాయిస్ వాజ్ కుర్తీ అనమాట. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ లెహెంగా ఇవన్నీ మనం బయటకు వేసుకెళ్లేటప్పుడు అంత కంఫర్టబుల్ కాదు, ఎప్పటికప్పుడు వేసుకోవట్లేదు కదా అని చెప్పి నేను కుర్తీ అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికన్నా కూడా ఈజీగా వేసుకెళ్ళొచ్చు అని చెప్పి నేను కుర్తీ కావాలని చెప్పాను. సో మై చాయిస్ వాజ్ అ కుర్తీ. సో అందుకు తను నాకు ఇలా కస్టమైజ్ చేశారు. సో మీకు ఇలాగే స్పేస్ సిల్క్ కానీ ఇంకే ఫ్యాబ్రిక్ లో అయినా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే గనక మీరు చెప్తే తన ఫ్యాబ్రిక్ మీరు తీసుకొచ్చినా లేదంటే తనకి తీసుకురమ్మన్నా సరే తను ది బెస్ట్ ఇస్తారనమాట. ఫ్యాబ్రిక్ లో కూడా తను అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, ఏదైతే ది బెస్ట్ ఉంటుందో అదే తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు ఒకవేళ లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్, లేదంటే లెహెంగాలో కావాలంటే లెహెంగా లాగా, మీకు ఓన్లీ సింపుల్ గా అవుట్ఫిట్ కావాలంటే సింపుల్ అవుట్ఫిట్, లేదంటే వర్క్ తో కావాలంటే వర్క్ తో, ఇలా అన్ని రకాలుగా వాళ్ళు స్టిచ్చింగ్ అయితే చేస్తారనమాట. ఇంతకు ముందు ఆల్రెడీ నేను వాళ్ళు చేసిన వాళ్ళ కలెక్షన్ అంతా కూడా వీడియో ఆల్రెడీ షేర్ చేసి చూపించాను. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ అనేది 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇంతకు ముందు వీడియో ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను వాళ్ళ వర్క్ కోసం అని చెప్పి. 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి వర్క్. లైక్ ఏంటంటే ఒక చిన్న బుట్ట వచ్చింది అనుకోండి, ఆ బుట్ట ప్రైస్ వాళ్ళు 30 రూపీస్కి చేస్తారనమాట. అంటే ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే మాకు బ్లౌజ్ ఎక్కువ బడ్జెట్ లేదు, మేము బ్లౌజ్ పైన స్లీవ్స్ పైన జస్ట్ ఒక సింపుల్ బుట్ట ఉంటే చాలు, మాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అక్కర్లేదు అనుకుంటారు కదా. సో అలా అనుకునే వాళ్ళకి ఈ స్లీవ్స్ కి ఒక బుట్ట, ఈ స్లీవ్స్ కి ఒక బుట్ట, వాళ్ళు ఆ బుటాస్ వేయడానికి దానికి ఛార్జ్ వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. పర్ బుట్ట ఈచ్ బుట్ట మనకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో అలా అనమాట వాళ్ళ ప్రైసింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు వాటితో పాటుగా ఫుల్ వర్క్ కావాలనుకుంటే వర్క్ స్టిచ్ చేస్తారు. ఇలా ఎలా కావాలనుకుంటే అలాగా మనకి మన బడ్జెట్ చెప్పాను కదా, 30 రూపీస్ కన్నా అండర్ బడ్జెట్ ఇంకేముంటుంది. మన బడ్జెట్ ఎంత ఉంటే అంతలోనే వాళ్ళు మీకు మంచిగా స్టిచ్ చేసి ఇస్తారనమాట. సో నాకు తెలిసినంత వరకు వైజాగ్ వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు విజిట్. మీరు ఒక్కసారి బొటిక్ విజిట్ చేయండి, సో దట్ మీకు అర్థం అవుతుంది అనమాట. నేను అలాగే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు మీకు ప్రైసింగ్ కానీ ఫ్యాబ్రిక్ వైజ్ కానీ ఇంకా మీ అవుట్ఫిట్ కి సంబంధించిన డిజైన్స్ కోసం కానీ అన్నీ తను మీకు క్లియర్ గా ఐడియా ఇస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక తను దాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో చాలా వరకు మీరు అడిగిన కామెంట్స్ కి నేను రిప్లై ఇచ్చాననే అనుకుంటున్నాను. సో ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో షేర్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. Until then, bye guys.